పేకాట ఆడేందుకు వెళ్లిన 14 మంది యువకులు జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కదిలించారు. మద్యం సేవించి పేకాట ఆడుకునేందుకు పెన్నా నది మధ్య ఉన్న ఇసుక దిబ్బపైకి వెళ్లారు. అయితే రాత్రి సమయంలో నదీ ప్రవాహం పెరగడంతో వారంతా నడి మధ్యలో చిక్కుకుపోయారు. హాహాకారాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అధికార యంత్రాంగం హుటాహుటిన అక్కడికి చేరుకొని వారందర్నీ ప్రాణాలతో కాపాడారు. అధికారులు సకాలంలో స్పందించి వారందర్నీ కాపాడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు నగరంలోని శవాలగేటు, పోడిగాడితోట, జాకిర్ హుస్సేన్ నగర్, నవాబుపేట, కిసాన్ నగర్, 3వ మైలు, సాలుచింతల, వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ ప్రాంతాల్లో యువకులు సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పెన్నా నది వైపు వెళుతుంటారు. పెన్నా నది నడి మధ్యన ఉండే ఇసుక దిబ్బలపైకి చేరుకొని మద్యం సేవించడం, పేకాట ఆడటం చేస్తుంటారు. వీరిని కంట్రోల్ చేయడం పోలీసులకి పెద్ద సవాలుగా మారింది. నదీ పరివాహక ప్రాంతం కావడంతో ఒకవైపు నుంచి పోలీసులు వెళితే మరోవైపు నుంచి పారిపోవడం అలవాటుగా మారింది. ఎప్పటిలాగానే భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో 14 మంది యువకులు పెన్నా నది నడి మధ్యన ఇసుక దిబ్బపైకి చేరారు. పేకాట ఆడుతూ మద్యం సేవిస్తున్న సమయంలో ఇరువైపుల నుంచి నీటి ప్రవాహం మొదలైంది. నీటి ప్రవాహం మొదలు కావడాన్ని కూడా వారు గమనించలేదు. తీరా కొద్దిసేపటికి తామంతా నీటి ప్రవాహం మధ్య చిక్కుకున్నామని గుర్తించారు. స్నేహితులు, బంధువులకి ఫోన్లు చేసి తమని కాపాడాలంటూ హాహాకారాలు చేశారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు, సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. కలకత్తా, చెన్నై జాతీయ రహదారిపై పెన్నా వంతెనపై నుంచి కిందికి నిచ్చెన వేశారు. ఇసుక దిబ్బపై పెద్దపాటి లైటు వేశారు. అందరూ పైకి రావాలని సూచించారు. అయితే ఆ యువకులు పోలీసులకి భయపడి నిచ్చెన వద్దకి చాలాసేపటి వరకు రాలేదు. చెట్లు, పొదలు చాటున నక్కారు. కొందరు సురక్షితంగా పైకి చేరుకున్నారు. పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో కొందరిని గుర్తించి పైకి తీసుకువచ్చారు. చివరికి అందర్నీ ప్రాణాలతో కాపాడారు.